ఇక్కడంతా సంపన్నులే ఉంటారని పేదల జాడే ఉండదని భావిస్తాం. కానీ అమెరికాలో పేదలకు కొదవలేదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి రోజు గడవడమే అక్కడ గగనం. అందుకే అమెరికా ప్రభుత్వం వారికి ప్రత్యేక సహాయం అందజేస్తుంది. నెలకు $187 విలువైన నిత్యావసరాలు అందజేస్తుంది. ఇందుకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యేక సహాయానికి బ్రేక్ పడే సమయం ఆసన్నమైంది. అమెరికాలోని పేదలు ఆకలి కేకలతో హలో లక్ష్మణ అని రోజులు గడిపే పరిస్థితి ఎదురు కానుంది. దీనికి కారణం అమెరికాలో కొనసాగుతున్న షట్ డౌన్. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన బడ్జెట్ చట్టసభలో ఆమోదం పొందలేదు. దీంతో అమెరికా షట్ డౌన్ లోకి వెళ్లింది. ఫలితంగా అత్యవసర సేవలు మినహా మిగతా వాటికి నిధులు విడుదల చేయలేరు. ఈ ప్రభావం ఇప్పుడు పేదలకు ఇచ్చే సహాయం పైన పడింది. నిధులు లేక నవంబర్ నుంచి పేదలకు ఆహార సహాయం ఆపేస్తున్నట్టు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఫలితంగా అమెరికాలోని 4,20,00,000 మంది తక్కువ ఆదాయం కలిగిన పేదలు, నిరుపేదలు ఆకలితో అల్లాడే ప్రమాదం మరొక వారంలో ముంచుకు రాబోతోంది. కాంటింజెన్సీ ఫండ్ వినియోగానికి అమెరికా వ్యవసాయ శాఖ నిరాకరించింది. దీంతో ఎస్ఎన్ఏపీ ప్రయోజనాలు పేదలకు అందవు. ఈ ప్రభావం అమెరికాలోని దాదాపు 27 రాష్ట్రాల్లో కనిపించనుంది. కాలిఫోర్నియా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. సంపన్నులు ఎవరైనా దయతలిచి పేదలకు సహాయం చేస్తే వారి కడుపు నిండుతుంది, లేదా కడుపు మార్చుకోవడమే. అందుకే నవంబర్ నుంచి పేదలకు ఎదురయ్యే ఆహార సంక్షోభంపై ఇప్పటి నుంచి ఆందోళన నెలకొంది. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితికి డెమోక్రాట్లే కారణమని ఆరోపణలు చేస్తోంది. బడ్జెట్ చట్ట సభల్లో ఆమోదం పొందకుండా డెమోక్రాట్లు అడ్డుకున్నారని, అందుకే ఈ విపత్కర పరిస్థితి ఎదురైందని విమర్శలు చేస్తోంది. Pain unfortunately does not end there. Funding for the Supplemental Nutrition Assistance Program known as SNAP, which provides food benefits to low-income families, is beginning to lapse this week in some states. If Democrats continue to hold Americans hostage, there will not be enough funds to provide SNAP benefits for more than 40 million Americans on November 1st. That is next week. Democrats are solely responsible for all of this unnecessary pain. Why are they doing it? To give taxpayer-funded healthcare benefits to illegal aliens, some of whom are violent criminals. పేదలకు ఆహారం దొరకదని ప్రమాదకర సంకేతాలు కళ్ల ముందు కనిపిస్తున్న అమెరికాలో ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి అమెరికాలోని పేదలు, నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ నుంచి తమ ఆకలి తీరే దారేది అని కుమిలిపోతూ ఉన్నారు. ట్రంప్ నిర్ణయాలు తమ చావుకొచ్చాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వృద్ధులు, పిల్లలు ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది. పోషకాలు లేకపోతే పిల్లల ఎదుగుదల ఉండదు. వృద్ధులు ఆకలితోనే ప్రాణాలు విడిచే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు కలవరపడుతున్నారు. అమెరికాలో షట్ డౌన్ కారణంగా ప్రజలకు అందే ఆహారం పైన కూడా దీని ప్రభావం ఉండబోతోంది. అక్కడ ప్రజలకు ఆహార సంక్షోభం రాబోతున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ నుంచి కూడా పేదలకు అందజేసే నిత్యావసర సరుకులపైన కూడా దీని ప్రభావం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. సో అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ స్టార్ట్ అయింది. దీని కారణంగా ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా బలవంతంగా సెలవులపై వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతోంది. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. అయితే ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే ట్రంప్ ప్రభుత్వం పైన ఎట్లాంటి ప్రభావాలు చూపబోతున్నాయంటే నిజానికి ఇప్పటికే చాలా ఎఫెక్ట్ మాత్రం ట్రంప్ ప్రభుత్వం ఎదురవుతోందని చెప్పాలి. 2018 తర్వాత అమెరికాలో ప్రభుత్వం మొత్తం కూడా గవర్నమెంట్ షట్ డౌన్ కావడం ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి. సో దీనివల్ల అత్యవసరంగా ఉన్నటువంటి ఉద్యోగుల
జీతం కూడా రాలేటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా సెలవుల పైన వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వానికి నిధులు సమకూర్చాలన్నటువంటి డెమోక్రాట్ల ప్రతిపాదన అమెరికా సెనెట్ లో వీగిపోయింది. ఈ బిల్లు 47-53 ఓట్ల తేడాతో ఆమోదం పొందలేకపోయింది. షట్ డౌన్ నివారించేటువంటి ఉద్దేశంతో రూపొందించినటువంటి ఈ ప్రతిపాదన 100 మంది సభ్యులైనటువంటి సెనెట్ లో అవసరమైనటువంటి 60 ఓట్లు కూడా సాధించలేకపోయింది. ఆ బిల్లు వీగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అమెరికా పైన పడిందని చెప్పాలి. ప్రభుత్వం మొత్తం కూడా ఈ రోజు షట్ డౌన్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత వైట్ హౌస్ వెబ్సైట్ లో కూడా షట్ డౌన్ కౌంట్ డౌన్ అంటూ కూడా ఒక క్లాక్ ని తీసుకురావడం జరిగింది. డెమోక్రాట్ షట్ డౌన్ డెమోక్రాట్ల చర్యతోటి నిజానికి ఎక్కడ ఏకీభవించట్లేదు. ఇది కూడా ఒక ఎఫెక్ట్ మాత్రం కనిపిస్తోంది. సో ఎప్పటికే ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ తోటి అటు అమెరికా వ్యవసాయ శాఖ కూడా కాంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉందో అది వినియోగించుకోవడానికి కూడా నిరాకరించింది. దీంతో స్నాప్ ప్రయోజనాలు కూడా పేదలకు అందట్లేదు. ఈ ప్రభావం అమెరికాలో దాదాపు 27 రాష్ట్రాల్లో కనిపించబోతోంది. కాలిఫోర్నియా గానీ, న్యూజెర్సీ గానీ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇది ఈ ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. అంటే ఎవరైతే కొంత డబ్బున్న ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదవాళ్లకు సహాయం చేస్తే తప్ప కడుపు నిండలేనటువంటి పరిస్థితి అమెరికాలో ఎదురవుతోందని చెప్పాలి. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ మళ్ళీ 2018 తర్వాత ఇప్పుడే కనిపిస్తుంది. రాబోయే నవంబర్ నుంచి కూడా ఇది ఇంకా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కింగ్స్ నాట్ అలౌడ్ అంటూ కూడా ట్రంప్ పైన అమెరికాలో మొత్తం కూడా తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. సో మరోవైపు ఇటు షట్ డౌన్ కూడా నడుస్తోంది. సో ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితికి డెమోక్రాట్లే కారణం అంటూ కూడా ఆరోపణలు చేస్తోంది. బడ్జెట్ చట్టసభలో ఆమోదం పొందకుండా డెమోక్రాట్లు అడ్డుకుంటున్నారు, అందుకే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాట. మరోవైపు దీనిపైన గతంలో వైట్ హౌస్ కూడా రెస్పాండ్ అయింది. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ కూడా ఒక మెమో గతంలోనే ఇవ్వడం జరిగింది. దీనిపైన డైరెక్టర్ రజల్ వాట్ కూడా సంతకం చేశారు. సో అయితే ఈ షట్ డౌన్ కు మీరే కారణం అని చెప్పేసి అటు డెమోక్రాట్లు ఇటు రిపబ్లికన్లు ఇద్దరు కూడా నిందించుకుంటున్నారు. రిపబ్లికన్లు ఏమో కాంగ్రెస్ నియంత్రిస్తారు, కానీ ఏదైనా కొన్ని బిల్లులు ఆమోదించడానికి వారికి సెనెట్ లో అవసరమైనటువంటి 60 ఓట్లు లేవు. సో షట్ డౌన్ ప్రభావం భారీగానే ఉంటుంది. నేషనల్ పార్టీ మూసేయడం జరిగింది. అటు వైపు లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ పరిధిలో ఉన్నటువంటి బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కూడా మూతపడింది. ఇంకా నెలవారీ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి జీతాల విషయంలో కూడా ఇంకా జీతాలు రానటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. చాలా మంది ఫెడరల్ ఉద్యోగుల పైన కూడా ఈ ప్రభావం పడబోతోంది. సో అయితే కొన్ని అత్యవసర సేవలు ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ, సోషల్ సెక్యూరిటీ లాంటి అత్యవసర సేవలు ప్రస్తుతానికి నడుస్తున్నా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ షట్ డౌన్ కారణంగా జీతాలు అందట్లేదు. సో జీతాలు అందకపోతే వీళ్ళందరూ కూడా వేరే జాబ్ల వైపు చూస్తున్నారు. ఆల్మోస్ట్ సిబ్బంది కొరతతోటి అటు ఎయిర్పోర్టుల్లో స్టాఫ్ అంతా కూడా డెలివరీ బాయ్స్ లాగా పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతోటి 23,000 విమానాల రాకపోకలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఈ షట్ డౌన్ ఇంకా కంటిన్యూగా నడుస్తూనే ఉంది. చాలా రంగాలు ప్రభావితమయ్యాయి. ప్రధానంగా విమానాల రాకపోకల కిందాక మనం మాట్లాడినట్టు అంతరాయం ఏర్పడుతోంది. 23,000 కంటే ఎక్కువ విమానాలు అమెరికాలో ఆలస్యంగా నడుస్తోంది. జీతాలు టైంకి రావట్లేదు. ఎయిర్పోర్టుల్లో పనిచేసే ఉద్యోగులంతా కూడా ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్ లో కూడా జాబులు వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి. అటు డల్లాస్ గానీ, షికాగో గానీ, అట్లాంటా గానీ, న్యూయార్క్ గానీ ఈ ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్లు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. యుఎస్ఏ టుడే వార్తా సంస్థ కూడా ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పింది. దాదాపు 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50,000 మంది ట్రాన్స్పోర్టేషన్ అట్లాగే సెక్యూరిటీ అధికారులు కూడా జీతం లేకుండానే పనిచేస్తున్నారు. ఈ షట్ డౌన్ ఇట్లాగే కొనసాగితే గనక తప్పకుండా వచ్చేటువంటి జీతం కూడా రాకపోవచ్చు. దాంతో ఇంకా చాలా మంది జాబులు వదిలేసేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. షట్ డౌన్ కారణంతో అటు హెల్త్ సెక్టర్ పూర్తిగా కూడా ప్రభావితం అవుతోంది. అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అయినటువంటి ఆరోగ్య బీమా వాళ్ళకు కూడా ఈ ఏడాదితో ముగియబోతోంది. సో ఇది చాలా మంది ఆల్మోస్ట్ కొన్ని కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు ఎఫెక్ట్ కాబోతున్నారు ఈ షట్ డౌన్ తోటి. సో ఇది ఇమీడియట్ గా ఈ షట్ డౌన్ వీలైనంత తొందరగా ఎత్తేసి బిల్లులు బడ్జెట్ కనుక కేటాయించకపోతే అమెరికా పరిస్థితి అధోగతి అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.